మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నాగుల పంచమి వేడుకలు పట్టణ ప్రజలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. నేటి తెల్లవారుజాము నుండే పట్టణంలోని ప్రధాన దేవాలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీనివాస కాలనీ గంజిలింగన్న బావి వద్ద ఉన్న నాగులమ్మ దేవస్థానం వద్ద పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలు ఎంతో పురాతనమైనవని, త్రవ్వకాలలో బయటపడ్డాయని వెల్లడించారు. ఈ దేవాలయంలో మొక్కుకుంటే అన్ని కోరికలు తీరతాయని పేర్కొన్నారు. ఈ దేవస్థానం ఎంతో నిష్ఠ కలిగిన దేవస్థానమని, రాబోయే రోజుల్లో ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ఈ గుడి ఎప్పటి నుంచి పెట్టిరు? ఈ గుడి ఎప్పటి నుండి అంటే మీ తాత పెట్టినాం. కానీ కొంచెము ఏందంటే నాకు చదువు రాదు, దాన్ని ఏ సంవత్సరం అనేది ఒకటి మర్చిపోయాను. ఇవి ఎప్పుడు దొరికినాయి? ఇంతకు ఈ విగ్రహాలన్నీ ఎప్పుడు దొరికినాయి? ఈ విగ్రహాలు ఎప్పుడున్న వాళ్ళు ఉన్న జాగాకే మేము వచ్చినాం. చింతవాళ్ళ చెట్లుండే ఇదంతా కాపుదానం, బొందిలోళ్ళది. ఇది ఆడ రేకులున్న ఇల్లు బొందిలోళ్ళది. అయితే అది ఈ భూమి మేము కొన్నాం, ఇలా తాత కొన్నాడు. మొత్తం ఎన్ని విగ్రహాలు ఉంటాయి ఈడ 9 ఉంటారు. ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా ఇక్కడ సైడ్? ఏమన్నా ఇంకేం లేవు దేవుళ్ళకి సంబంధించినవి? బాయిలా దేవకన్యలు ఉండరు అని అన్నారు, కానీ వాళ్ళు ఏదో మనం మంచిగా ఉంటే కానొస్తారు కూడా. నాకు ఇక ఇట్లకెళ్ళి నాగేంద్రుని తిరుగుతాడు, ఏమన్నది వెళ్ళిపోతుంటాడు. పొద్దుగాల కూడా వెళ్ళిపోయా. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు చేస్తారా ఈ కార్యక్రమం? ప్రతి సంవత్సరం చేస్తాను ఆయన. ఈ గుడి అయినాక కూడా అంతకు మొదలు మాకు తెలియకుంటుండే. మాది ఏపిరిగేరి. అయితే ఆడ వైపు వస్తుండ్రి, బాయిగడ్డ అందనేల గుళ్ళే వైపు వస్తుంటే మేమైతే పోకుంటుమే. నా పేరు గంజి జ్యోతి, నా భర్త పేరు గంజి భాస్కర్, మా మామయ్య పేరు గంజి లింగయ్య, మా అత్తమ్మ పేరు గంజిల్లమ్మ. ఇక్కడ నాగులమ్మ దేవస్థానం విశిష్టత ఏంటంటే 1970వ సంవత్సరంలో మా మామయ్య అగ్రికల్చర్గా వ్యవసాయం చేసేవాడు ఇక్కడ. అప్పుడు ఈ పొలాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ విగ్రహాలు దొరికినాయి అనమాట, వెలిసినాయి అనమాట. అప్పటి నుంచి మేము పూజలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరము. ఇక్కడ కాలనీ వాసులు కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరము వచ్చి పూజలు చేసుకొని వెళ్తుంటారు. వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతున్నాయి. ఇక్కడ వడి బియ్యాలు కూడా పోస్తుంటారు. కోరిన కోరికలు కూడా మాకు నెరవేరుతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇంకా అట్లాగా ఈ గుడి కూడా ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం అందరూ భక్తులు వచ్చి తమ 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 కోరికలని తెలుపుకుంటూ వాళ్ళకు నెరవేరిన కోరికల గురించి కానీ పక్కల చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారనమాట. దేవస్థానం ముందు ముందు కూడా ఇంకా ఈ నాగులమ్మ దేవస్థానాన్ని ఇంకా మేము డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే అందరూ భక్తులు కూడా దాన్ని సహకరించాలని కోరుకుంటున్నాము. చెప్పు మనవరాలకి. Oh